ఈరోజు గుంటూరు డిస్ట్రిక్ట్ ముఖ్యంగా మీరు చూసుకుంటే అగ్రికల్చర్ బేస్డ్ డిస్ట్రిక్ట్ ఇదంతా కూడా. మేము లాస్ట్ ఒక 1.5 month నుంచి కొత్త వీసీ గారు వచ్చిన దగ్గర నుంచి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీకి ఒక మిషన్ మోడ్ మీద ఫార్మర్స్ ఇన్కమ్ని ఎలా పెంచాలనే దాని మీద ఈ లాస్ట్ 1 month ఇది సెకండ్ రివ్యూ తీసుకున్నాం. ఇందులో అగ్రికల్చర్ సైంటిస్టుల్ని, హార్టికల్చర్కి సంబంధించినటువంటి సైంటిస్టుల్ని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అధికారుల్ని, కేవీకేల్లో ఉండేటువంటి విలేజ్ అసిస్టెంట్స్ ఫార్మర్స్కి సంబంధించిన వాళ్ళని, వీళ్ళందరినీ కలిపి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఒక్కొక్క క్రాప్కి ఏ విధంగా రైతులకు ఆదాయాన్ని పెంచాలి అనేది ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకుందాం. అంటే ఇక్కడ మాకు 30 మంది అగ్రికల్చర్ సైంటిస్టులు ఉన్నారు, 13 మంది హార్టికల్చర్ సైంటిస్టులు ఉన్నారు, దాదాపు 232 గ్రామాలు ఉన్నాయి. అంటే 8 ఒక్కొక్క సైంటిస్ట్కి 8 గ్రామాలు రెగ్యులర్ అగ్రికల్చర్ సైంటిస్టులు. అదేవిధంగా 100 గ్రామాల్లో హార్టికల్చర్ జరుగుతూ ఉంది గుంటూరు పార్లమెంట్లో. దాదాపు 8 విలేజెస్కి ఒక హార్టికల్చర్ సైంటిస్ట్ వస్తారు. వీళ్ళిద్దరిని, అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉండేటువంటి ఒక కేవీకే పర్సన్ని, దీంతోపాటు ప్రతి గ్రామంలో కనీసం 4 ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఏదైనా సరే ఒక సిస్టమేటిక్గా నెక్స్ట్ 1 yearలో క్రాపింగ్ ప్యాటర్న్ ఏంటి, ఏమి చేస్తే సెకండ్ పంటకి ముందుకు వెళ్తుంది, థర్డ్ పంట ఏమి వేయాలి. అంటే సపోజ్ ఇక్కడ నువ్వులు తీసుకున్నారనుకోండి, అది కనుక 90 daysలో కరెక్ట్గా చేసుకోగలిగితే 30,000 రూపాయల ఆదాయం పెరుగుతుంది అంటున్నారు. సో ఈ విధంగా థర్డ్ క్రాప్ని ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఒక ఫ్రేమ్వర్క్ తీసుకున్నాం. ఈ ఫ్రేమ్వర్క్లో ముఖ్యంగా 4-5 పంటలు తీసుకుంటే, ప్యాడీ తీసుకున్నారనుకోండి, మా సీడ్ క్వాలిటీని పెంచడం, సీడ్ క్వాలిటీని పెంచి స్పూరియస్ సీడ్ లేకుండా చేయగలిగితే 2 to 5% ఈల్డ్ పెరుగుతుంది అంటున్నారు. అదేవిధంగా గ్రెయిన్లో యూనిఫార్మిటీ వచ్చి కాస్ట్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం. ఇప్పుడు ఒక 100 acresలో మనం 20,000 acresకి సీడ్ వచ్చే విధంగా ఈ రోజున ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ 1,60,000 ఎకరాల్లో వరి సాగు చేస్తారు కాబట్టి అట్లీస్ట్ 50% అంటే 80,000 ఎకరాలకి ఎన్జీ రంగా యూనివర్సిటీ ద్వారా సీడు తయారు చేసి ఇచ్చే విధంగా టార్గెట్ చేస్తానన్నారు. దానికి అక్కడ 2-3 ఎందుకంటే ఈ సీడ్ ఎవరైతే ఈ 100 ఎకరాల్లో పండిస్తారో అక్కడ ప్రతి రైతుకు ఎకరానికి మామూలుగా వైర్ వేసుకునే దానికంటే ఈ సీడ్ని ఎన్జీ రంగా యూనివర్సిటీ గారికి అమ్మితే రెగ్యులర్ దానికన్నా కూడా 20,000 రూపాయల ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి అందులో నష్టపోయేటువంటిది లేదు. 100% గ్యారంటీగా కొంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి ఫార్మర్స్ని కొంచెం ముందుకొచ్చి, అంటే మాకు దాదాపుగా 400 ఎకరాలు కావాలి. 400 ఎకరాలు కనుక ఫార్మర్స్ ఇస్తే 80,000 ఎకరాలకి సీడ్ ఇవ్వగలుగుతారు. అదేవిధంగా కాటన్ ఈ ప్రాంతంలో సుమారుగా తీసుకుంటే 70,000 ఎకరాల్లో కాటన్ వేస్తూ ఉన్నారు. దీంట్లో వీళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి ఆదిత్య BT 2208 ఈ సీడ్ వల్ల క్వాలిటీ పెరిగి ఆ పురుగును అన్నింటినీ తట్టుకునే శక్తి ఉంటుందన్నారు. ఈ సంవత్సరం 2 ఎకరాల్లో వేస్తూ ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి కనీసం 20,000 నుంచి 30,000 ఎకరాలకి ఈ సీడ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని చెప్పాము. అది కూడా వర్క్ చేస్తున్నారు. తర్వాత పల్సెస్ బెంగాల్ గ్రామ్, ఇందులో NBG 1267 ఈ వెరైటీ కొత్తది వీళ్ళు తీసుకొచ్చారు. దీనివల్ల క్రాప్ సైజు పెరిగి హైట్ పెరిగి మెకనైజ్డ్ పికింగ్కి ఈజీ అవుతుందని చెప్తున్నారు. మెకనైజ్డ్ పికింగ్కి వస్తే ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గుతుంది. అదేవిధంగా క్వాంటిటీ ఇప్పుడు ఉండేటువంటి 10 బస్తాల కంటే 12 బస్తాలు పండేటువంటి, అంటే 20% ఈల్డ్ పెరుగుతుంది. సో దీనికి కూడా ఈ ప్రాంతంలో తక్కువగా 25,000 ఎకరాలు, గరిష్టంగా 50,000 ఎకరాలు బెంగాల్ గ్రామ్ పండిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్కి వీళ్ళు కనిపెట్టినటువంటి NBG 1267 సీడ్ ఏదైతే ఉందో దానికి కనీసం 10,000 ఎకరాల కన్నా కూడా నెక్స్ట్ ఇయర్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమన్నాం. అది కూడా చేస్తారన్నారు. తర్వాత 4th వచ్చేటప్పటికి చిల్లీస్ తక్కువగా తీసుకుంటే 20,000 ఎకరాలు, ఎక్కువగా తీసుకుంటే 40,000 ఎకరాలు పంట పండుతూ ఉంది. అయితే ఇందులో అనేక రకాల హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి, దాదాపు 20 వెరైటీస్ ఉన్నాయి. కాస్ట్ కొంచెం ఎక్కువైనా కూడా వెరైటీస్ బాగానే ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువ కాస్ట్ వాళ్ళకి ఎక్కడ జరుగుతూ ఉంది అంటే హార్వెస్టింగ్ చేసే దగ్గర ప్రాబ్లం అవుతా ఉంది, ఎక్కువ పెస్టిసైడ్స్ కొట్టడం. అదేవిధంగా డ్రైయింగ్ కెపాసిటీ లేకపోవటం వల్ల దాదాపు 1-2 లక్షల రూపాయలు వీటికే వీళ్ళకి పెట్టుబడి జరుగుతూ ఉంది. దీనికి ఏ విధంగా చేయాలి అని ఆలోచిస్తే, ఒకటి ఈ ఎక్సెసివ్ పెస్టిసైడ్స్ ఏదైతే ఈ ఫ్రేమ్వర్క్ తీసుకున్నామో మనం ఒక్కొక్క విలేజ్ని
మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తోటి పెస్టిసైడ్స్ తగ్గించే మెకానిజం ఒకటి. రెండోది మెకనైజేషన్, ఈ హార్వెస్టరు అదేవిధంగా డ్రయర్, ఈ రెండు ఎక్విప్మెంట్స్ మన ఇండియాలో అంతగా లేవని చెప్తా ఉన్నారు. ఇవి చైనాలో మాత్రమే కొంచెం క్వాలిటీ ఎక్విప్మెంట్ ఉంది. అవి కనుక తీసుకురాగలిగితే ఇక్కడ వాళ్ళందరికీ కాస్ట్ తగ్గుతుంది అని చెప్తా ఉన్నారు. దానికి వీళ్ళ ఎన్జీ రంగా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళు దీన్ని స్టడీ చేసి 1 monthలో ఈ కనీసం 1 or 2 ఎక్విప్మెంట్ అన్నా ఇక్కడ తీసుకువచ్చి దాన్ని మేము టెస్ట్ చేసి అవసరమైతే ప్రైవేట్ ప్లేయర్స్ని ఇంక్లూడ్ చేసి దీన్ని మెకనైజేషన్ని ఎక్సెసివ్గా ఇంక్లూడ్ చేసి టోటల్ కాస్ట్ రిడక్షన్ చిల్లీస్లో చేయాలనేటువంటి ఒక ఆలోచన తీసుకున్నాం. నెక్స్ట్ 1 to 2 monthsలో చేస్తే ఈ సంవత్సరం కాకపోయినా అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కన్నా ఇది ఉపయోగపడే విధంగా చిల్లీస్ మీద వర్క్ చేయబోతా ఉన్నాం. వీటితో పాటు అదేవిధంగా మండల్ వైజ్ క్రాప్ ప్యాటర్న్, తర్వాత సీడ్ గ్రీన్ మెన్యూర్ అవైలబిలిటీ తీసుకుంటే ఈ సంవత్సరం 60,000 ఎకరాలకి మనం గ్రీన్ మెన్యూర్ ఇవ్వగలిగాం. అయితే నెక్స్ట్ ఇయర్కి ఇంకొక అంటే టోటల్ 1.6 lakh acresకి గ్రీన్ మెన్యూర్ అవసరం. అయితే అందరు రైతులు ఇది కోరుకోకపోవచ్చు, కానీ కనీసం 50% అంటే 80,000 ఎకరాలు కాబట్టి ఇంకొక 20,000 ఎకరాలకి గ్రీన్ మెన్యూర్ వచ్చే విధంగా నెక్స్ట్ ఇయర్కి టార్గెట్ పెట్టుకునే విధంగా ఒకటి ప్లాన్ చేసాం. వీటితో పాటు ప్రతి ఏరియాలో యూట్యూబ్ ఛానల్ పెట్టమన్నా మనం లాస్ట్ టైము. యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ సిస్టమేటిక్గా గుంటూరు ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి లోకల్ పరిస్థితులకు అనుగుణంగా సైంటిస్టులు సిస్టమేటిక్గా క్రాప్స్కి పెస్టిసైడ్స్కి అన్ని విధంగా ఎడ్యుకేట్ చేసే విధంగా అవి తయారు చేయమన్నా అది కూడా చేస్తూ ఉన్నారు 1 monthలో. అదేవిధంగా మేము ఒక మెగా మెకనైజేషన్ మేళా మనం లాస్ట్ టైము ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టాలనుకున్నాం. అయితే వీళ్ళు కొన్ని లాజిస్టికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఒకటి మెయిన్గా లామ్ యూనివర్సిటీలో పెడతా ఉంటున్నారు అరౌండ్ 22nd to 24th. ఈ మెగా మెకనైజేషన్ మేళా ద్వారా మేము కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ఫార్మర్స్ చూసే వాళ్ళందరికీ ఈ ఎన్జీ రంగా యూనివర్సిటీలో పెట్టేటువంటి మెగా మెకనైజేషన్ మేళాకి అన్ని ప్రాంతాల రైతులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు వచ్చి చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ మెకనైజేషన్లో ఏదైతే ఉపయోగపడతాయో అలాంటి ఎక్విప్మెంట్స్ అన్నిటిని పెట్టి చిన్న మేళాని మళ్ళీ తెనాలి పొన్నూరు ప్రాంతంలో మినీ మేళాలు తర్వాత దీని సక్సెస్ని బట్టి అవి కూడా పెడతాం. దీంతోపాటు ఆఖరిగా డ్రోన్ పైలట్ ట్రైనింగ్, ప్రతి విలేజ్ నుంచి ఒక యూత్ని తీసుకొని డ్రోన్ ట్రైనింగ్ ఇస్తే ఆ ప్రాంతంలో డ్రోన్ యూటిలైజేషన్ ఉండే విధంగా, అంటే దాదాపు 230 విలేజెస్ ఉన్నాయి, 230 మందిని ఐడెంటిఫై చేసి డ్రోన్ డిస్పాచ్ ద్వారా ప్రతి గ్రామంలో డ్రోన్ అవైలబుల్ ఉండే విధంగా కూడా ప్లాన్ చేయమన్నాం. అది కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. వీటితో పాటు ఇంకా ఆర్గానిక్ సర్టిఫికేషన్ కొన్ని వేరే చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ టైం తీసుకుంటాం. బట్ అల్టిమేట్గా ఎవ్రీ మంత్ ఒక 3 items మేము అగ్రికల్చర్, స్కిల్ డెవలప్మెంట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ ముగ్గురిని బలోపేతం చేసే విధంగా ఈ ప్రాంతంలో ప్రతి నెల కూడా రివ్యూ జరుగుతుంది. కాబట్టి అగ్రికల్చర్ అధికారులని, యూనివర్సిటీ సైంటిస్టులని అందరినీ కోఆర్డినేట్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.